పూరి సోఫాలో కూర్చొని ఫోన్లో తను గగన్ కలిసి దిగిన ఫోటోలు చూస్తూ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తార ఒక ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్ని పూరి ముందున్న టేబుల్పై పెట్టి ఇలా అంటూ ఉంటుంది. పూరి, నీ పేరు మీదున్న 10 ఎకరాల పొలాన్ని నా పేరు మీద రిజిస్టర్ అయ్యేలా చేస్తున్నాను, సంతకం పెట్టు అని అనగానే నేను పెట్టను అంటుంది పూరి. దాంతో కోపంగా పూరిని పైకి లేపి ఐరన్ బాక్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఐరన్ బాక్స్ని బాగా వేడి చేసి ఐరన్ బాక్స్తో పూరి చెయ్యిని కాల్చేస్తుంది. దాంతో గట్టిగా అరుస్తుంది పూరి, వేలు చూపిస్తూ బెదిరిస్తూ. ఇప్పుడు నువ్వు సంతకం పెట్టను అంటే ఒక చెయ్యి మాత్రమే కాలింది, కాసేపు అయ్యాక నువ్వు సంతకం పెట్టనంటే నీ బాడీ అంతా కాలుతుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది తార. పూరి భయపడుతూ ఉంటుంది. కాసేపు అయ్యాక మళ్ళీ తార, ధ్రువ ఇద్దరు వస్తారు. సంతకం పెడతావా లేదంటే నీ బాడీ మొత్తం కాల్చమంటావా అని బెదిరిస్తూ ఉండగా ధ్రువ మాత్రం ఏమీ మాట్లాడకుండా పక్కనే నిలబడిపోతాడు. ఇక చేసేది లేక సంతకం పెట్టబోతూ ఉంటుంది పూరి. అప్పుడే పూరి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. శారద ఫోన్ చేస్తూ ఉండడం చూసి చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏడుస్తూనే అమ్మా అని పిలుస్తుంది పూరి. పూరి, మీ అన్నయ్య గగన్ చనిపోలేదమ్మా, బ్రతికే ఉన్నాడు అని శారద సంతోషంగా చెప్పగానే తార, ధ్రువ ఇద్దరు షాక్ అవుతారు. నిజంగా మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శారద. ఇక షాక్ అవుతూ ఉంటారు తార, ధ్రువ. తార చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు కేపీకి కూడా ఫోన్ చేసి శారద, ఏవండి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, మన కొడుకు గగన్ బ్రతికే ఉన్నాడని చెప్తూ ఉంటుంది శారద. షాక్ అవుతాడు, సంతోషపడతాడు కేపీ కూడా. కేపీని చేతులు కాళ్ళకి సంకెళ్ళు వేసి ఒక రూమ్లో బంధిస్తుంది మీరా. ఫోన్లో గగన్ బ్రతికే ఉన్నాడన్న విషయం తెలుసుకున్న మీరా, అపూర్వ కూడా షాక్ అవుతారు. ఆకాశే గగన్ అని అబద్ధమాడినందుకు భూమి రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉండగా గగన్ అదే ఆకాష్ మాత్రం ఏమీ తెలియక ఏం చేయాలో అర్థం కాక నవ్వుతూ ఉంటాడు. ఇక గగన్లా ఆకాష్ ఇక్కడికి వస్తాడా? అప్పుడు అతను ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? తార ఆకాష్ని వదిలిపెడుతుందా? రానున్న ఎపిసోడ్స్ అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.